హరే కృష్ణ. మీ అందరికీ కూడా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు భాగవతం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటో అని? ఇదంతా కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. భాగవతం అంటే ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క లీలలతో పాటు దశావతారాల యొక్క లీలలు, అలాగే మహాభక్తుల యొక్క చరిత్రలు అన్నీ కూడా కథల రూపంలో 18,000 శ్లోకాలలో మనకి వ్యాసుల వారు అందించింది. అలాగే మహాభారతం అంటే ఏంటంటే ముఖ్యంగా కౌరవుల పాండవుల యొక్క కథ, అలాగే యుద్ధం ఎలా జరిగింది, ఇదంతా కూడా మహాభారతంలో కథ రూపంలో వ్యాసుల వారు మనకి అందించింది. భగవద్గీత అనేది మహాభారతంలో ఒక చిన్న పార్ట్. యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 700 శ్లోకాలే ఈ భగవద్గీత. భగవద్గీత అనేది కథ రూపంలో ఏమీ ఉండదు. భగవద్గీత అనేది కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అనేవి ఈ భగవద్గీతలో ఉంటాయి. మనిషి ఎలా బ్రతకాలో అనేవి ఈ భగవద్గీతలో ఉంటాయి. వచ్చే వీడియోస్లో మనం భగవద్గీత గురించి క్లుప్తంగా చూద్దాం. హరే కృష్ణ.